మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది ఎన్కెప్యులేషన్ అనే టాపిక్ అనమాట. సో ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ ఒకసారి వినండి. ఎన్కెప్యులేషన్ని అసలు అదేంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది అనమాట. అసలు ఎన్కెప్యులేషన్ అంటే ఏంటి? ఎన్కెప్యులేషన్ మీన్స్ wrapping the data, variables and code methods together as a single unit. అంటే డేటాని వ్రాప్ చేసి కోడ్ చేయటాన్ని టుగెదర్గా ఒక యూనిట్గా కలపడాన్ని ఎన్కెప్యులేషన్ అని అంటాం. ఇట్ హెల్ప్స్ ఇన్ డేటా హైడింగ్ అండ్ ప్రివెంటింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు సమ్ పార్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఇది ఎందుకు హెల్ప్ చేసేది అంటే డేటాని హైడింగ్ చేయటానికి అనమాట, హైడ్ చేయటానికి. ఓకేనా? ఇది హైడ్ చేయటం వల్ల ఏమైందంటే ఆబ్జెక్ట్స్లో అంటే ప్రోగ్రామ్లో ఉన్న కోడ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని సమ్ పార్ట్స్ని యాక్సెస్ చేయటానికి కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమన్నమాట. మామూలు కోడింగ్లో చేసినట్టుగా దీంట్లో కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. సో దాన్ని ఎన్కెప్యులేషన్ అంటాం అనమాట. సో ఎన్కెప్యులేషన్ మీన్ wrapping the data, variables and code methods together as a one unit. సో మీది గుర్తు రాగానే wrapping the data and code together as a one unit అన్నట్టు గుర్తు రావాలన్నమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ డేటా హైడింగ్ అండ్ ప్రివెంటింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద సమ్ పార్ట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్స్. అర్థమైంది కదా డెఫినేషన్ ఏంటో? సో నెక్స్ట్ ఏంటి? పైథాన్ ఎన్కెప్యులేషన్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, అదేంటో చూద్దాం. ఓకేనా? సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకే. సో ఇక్కడ ఓకే కాపీ పేస్ట్ చేసా. ఇక్కడ ఏంటి? సో మీ ఇక్కడ ఇండెంటేషన్స్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ కొంచెం ట్యాబ్ చేద్దాం, ట్యాబ్ ఇవ్వగానే స్పేస్, సో ట్యాబ్. ఓకే అంటే ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా. సో మరి ఇక్కడ కూడా ఓకే. సో మరి ట్యాబ్ ఇవ్వండి, డన్. సో అదేవిధంగా ఓకే ప్రింట్కి కూడా. సో ఇక్కడ కూడా కొంచెం ట్యాబ్, ఈ లైన్కి కొంచెం ట్యాబ్ ఇచ్చి, సో దీనికి డబల్ ట్యాబ్ ఇవ్వండి. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రింట్ చేయవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఒక అంటే ట్యాబ్ అంటే ఒక స్పేస్ అనమాట, ఒక లెంత్ ఆఫ్ స్పేస్ని ట్యాబ్ అని అంటాం. సో ఈ విధంగా మనం చేయవచ్చు అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఇండెంటేషన్ ఎర్రర్ అట్ లైన్ 6 అనమాట. సో ఇవన్నీ ఎర్రర్స్ అనమాట. ఓకేనా? సో సారీ. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకేనా? సో ట్యాబ్ అని ఒక ట్యాబ్ ఇవ్వగానే ఆటోమేటిక్ మూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు క్లాస్ ఓకే లైన్ 12లో కూడా ఉందన్నమాట. సో ఓకే. సో ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఇఫ్ కింద వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఒక ట్యాబ్, ట్యాబ్ అంటే ఒక స్పేస్ మూమెంట్ని. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇంకా లైన్ 12లో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ సారీ ఎల్స్ పార్ట్ అనేది ఇఫ్ కింద ఉండాలి కదా. ఓకే. సో ఒక ట్యాబ్ స్పేస్. ఓకే. సో చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏమైంది? ఎన్కెప్యులేషన్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ పైథాన్. సో క్లాస్ పర్సన్ అని తీసుకున్నాం. పర్సన్ క్లాస్ ఈజ్ అ పర్సన్ అండ్ డిఫైన్ ఇనిషియేట్ మెథడ్. అంటే 2 అండర్స్కోర్స్ ఉంటే దాన్ని ఇనిషియేట్ అంటాం అనమాట. సో సెల్ఫ్ నేమ్ ఏజ్. సెల్ఫ్ డాట్ నేమ్ అనగానే నేమ్ అంటే పబ్లిక్ వేరియబుల్ అండ్ సెల్ఫ్ డాట్ ఏజ్ అంటే ఏజ్ అనేది ప్రైవేట్ వేరియబుల్ అనమాట. అండ్ డిఫైన్ షో ద ఇన్ఫర్మేషన్ డాట్ సెల్ఫ్ ప్రింట్ చేస్తున్నాము అండ్ నేమ్ని ఏజ్ని. సో ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అయితే, అండ్ ఇది కాకపోతే ఇన్వాలిడ్ అనే ఏజ్ వచ్చింది. ఇక్కడ ఏంటి? క్రియేటింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, అంటే P1ని క్రియేట్ చేస్తున్నాం, అంటే పర్సన్ నేమ్ అని ఏజ్ ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి? ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? యాక్సెసింగ్ ప్రైవేట్ వేరియబుల్ డైరెక్ట్లీ వితౌట్ విల్ రేజ్ ఎర్రర్. అంటే ప్రైవేట్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే ఎర్రర్ వచ్చింది అనమాట, దాన్ని ప్రింట్ చేస్తాం అనమాట. సో మనకు అప్పుడు యాట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. సో యాక్సెసింగ్ ప్రైవేట్ వేరియబుల్ వై మెథడ్ అంటే, సో మన ఇట్లా షో చేసి అంటే చేంజింగ్ ప్రైవేట్ వేరియబుల్ బై సెటర్, అంటే ఈ విధంగా మనం ప్రింట్ చేస్తే ఎర్రర్ అనేది రాదు. సో ఈ విధంగా కృష్ణ నేమ్ కృష్ణ, ఏజ్ వచ్చింది కృష్ణ అండ్ ఏజ్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఎన్కెప్యులేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసాం. కీ పాయింట్స్ ఏంటి? అండర్స్కోర్ ఏజ్ ఈజ్ అనే ప్రైవేట్ వేరియబుల్ కెనాట్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ, అంటే కెనాట్ బి యాక్సెస్ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమన్నమాట. యూజ్ గెటర్ ఆ సెటర్ మెథడ్ టు ఇంట్రాక్ట్ ద ప్రైవేట్ వేరియబుల్, అంటే గెటర్ అండ్ సెటర్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ప్రైవేట్ డేటాని మనం యాక్సెస్ చేయవచ్చు అన్నమాట. థర్డ్ పాయింట్ ఏంటి? హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ద యాక్సెస్ టు ద ఇంటర్నల్ స్టేట్ అనమాట. సో మనం ప్రొటెక్ట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేయవచ్చు అనమాట ఇంటర్నల్ స్టేట్లో ఉన్న డేటాని.
కోడ్ని. సో ఇది ఒక కీ పాయింట్స్ అనమాట. బెనిఫిట్స్ ఏంటి? ఇంక్రీజ్ సెక్యూరిటీ. ఈ విధంగా మనం ఏ డేటా పడితే ఆ డేటాని మనం చూడలేము, యాక్సెస్ చేయలేము. సో ఆ డేటా సెక్యూర్గా ఉన్నట్టుగా ప్రివెంట్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అంటే అన్నెసెసరీ యాక్సెస్ని ప్రివెంట్ చేయటం. మేక్స్ కోడ్ మాడ్యులర్ అండ్ ఈజియర్ టు మెయింటైన్. కోడ్ని మాడ్యులర్గా అండ్ ఈజీగా మెయింటైన్ చేయడానికి మనం ఎన్క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. రియల్ లైఫ్లో చూసుకుంటే ఏటీఎం మిషన్ అనమాట. యూ కెన్ విత్డ్రా ద మనీ యూజింగ్ ద బటన్ ఇంటర్ఫేస్ అనమాట, బట్ యూ కెనాట్ యాక్సెస్ దెమ్ కోడ్ మిషన్ పార్ట్ ఇన్సైడ్ ద మిషన్ డేటా హ్యాండ్ హిడెన్ అనమాట. అర్థమైంది కదా ఏటీఎం మిషన్. సో మనం ఏంటి బటన్ని యాక్సెస్ చేస్తామే కానీ మిషన్లో ఉన్న పార్ట్స్ని యాక్సెస్ చేస్తామా, దాన్నే హిడెన్ డేటా అంటాం. సో మొబైల్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, యూ యూజ్ యాప్ వైజ్ ఇన్ అ స్క్రీన్ అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్, బట్ యూ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద హార్డ్వేర్ అండ్ ఓసీ. అండ్ అంటే మన స్క్రీన్ని యాక్సెస్ చేయొచ్చు కానీ హార్డ్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం యాక్సెస్ చేయలేం కదా. సో అది సెకండ్ పాయింట్. అండ్ మెడికల్ క్యాప్సూల్స్ అండ్ మెడికల్ డేటా ఈజ్ wrapped inside the capsule and classes. You can consume it, but you cannot see and touch the internal chemical directly. So third example, అదేవిధంగా కార్ డాష్ బోర్డ్ అనమాట. సో ఈ విధంగా ఎన్క్యాప్సులేషన్ అనేది మన జనరల్ లైఫ్లో ఇంత యూజ్ అవుతుంది. సో encapsulation means wrapping the data and code together in is a one unit. This is known as encapsulation. Hope you like it. Thank you.